మీనాక్షి నేను చేయదు. ప్లీజ్ ప్లీజ్ గౌతమి ప్లీజ్. నీకేమన్నా మెంటలా? పక్కకి తప్పుకో. గౌతమి ప్లీజ్ ప్లీజ్ మీనాక్షి నేను చేయదు. ఇంకో బుల్లెట్ వెన్నెముకకు చాలా దగ్గరగా ఉంది. ఆ బుల్లెట్ తీయడానికి ట్రై చేస్తే ప్రాణాలకే ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది. గణేష్, క్రిష్ కనిపించాడా? లేదు రాబీ. బా సార్, మీకు కనిపించాడా? అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఏమండి, మీకు కనిపించాడా క్రిష్? కనిపించలేదు. ఎక్కడ ఎక్కడ కనపడపోవడం ఏంటి? బుల్లెట్ తగిలి ఇక్కడే ఈలోయలోని కదా పడిపోయింది. పడిపోయిన వాడు ఇక్కడే ఉండాలి కదా. లేదంటే కొంచెం ఓపికతో కాస్త కుస్తో దూరం వెళ్ళినా సరే ఖచ్చితంగా ఈ సరౌండింగ్స్ లోనే ఉండాలి కదా. రాత్రి నుంచి వెతుకుతూనే ఉన్నాం, అయినా కనబడట్లేదు. ఏమై ఉంటాడు? ఎలా మిస్ అయి ఉంటాడు? రే అభి, యాక్చువల్గా అయితే మనం వెతకడం స్టార్ట్ చేసిన 1 అవర్లోనే అతను ఈ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే మనకు కనబడిపోవాలి. అలాంటిది తను ఎంతవరకు కనిపించలేదంటే ఐ థింక్ ఎవరైనా కాపాడుండాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను కూడా అదే అనుకున్నాను. ఫారెస్ట్ అన్నాక ఎవరో ఒకళ్ళు ట్రైబల్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్లే కృష్ణని సేవ్ చేస్తుంటారు. నో డౌట్, 100% అదే జరిగి ఉంటుంది. నాట్ ఓన్లీ దట్ అభి, ఇంకో విధంగా జరిగే ఛాన్స్ ఉంది. ఇంకో విధంగానా? అంటే అది కాదభి, మామూలుగా అయితే బుల్లెట్ తగిలిన వ్యక్తి 4 to 3 అవర్స్ కంటే ఎక్కువ టైం బతికే ఛాన్స్ ఉండదు. మేబీ. షట్ అప్, జస్ట్ షట్ అప్. ఏం మాట్లాడుతున్నావు? అది మ్యాట్. అలా జరిగితే ఇక్కడ డెడ్ బాడీ ఉండాలి కదా. మైండ్ లేకుండా ఫూలిష్గా మాట్లాడుకో. సార్, సిఐ గారు చెప్పినట్టు కూడా జరిగే ఛాన్స్ ఉంది. మీరు కూడా అలాగే మాట్లాడతారేంటి సెన్స్ లేకుండా? సార్, నేను చెప్పేది వినండి సార్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది డేంజరస్ యానిమల్స్ ఉండే ఏరియా అని. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం జనరల్గా ఏదైనా డెడ్ బాడీ దొరికితే జంతువులు వాటిని డీప్ ఏరియాలోకి లాక్కెళ్తూ ఉంటాయి. ఈ విషయంలో కూడా అలా జరిగే ఛాన్స్ ఉండొచ్చు. లేదు, అలా జరగదు. అస్సలు అలా జరిగే ఛాన్స్ లేదు. ఏం కాదు, క్రిష్కేం కాదు. తను క్షేమంగానే ఉంటాడు. క్రిష్కేం కాదు. నేను చెప్తున్నాను, క్రిష్ సేఫ్. అభి, 50-50 రా. ఏదైనా జరిగే ఛాన్స్ ఉండొచ్చు. లేదురా, 50-50 కాదు. క్రిష్ ఎక్కడో చోట సేఫ్ గానే ఉంటాడు. ఓకే రా అభి, మనకు కావాల్సింది కూడా అదే కదా. మనం ఎంత కష్టపడుతుంది కూడా అందుకోసమే కదా. కానీ ఒక్క విషయం రా, క్రిష్ ఫ్యామిలీతో నీకు ఎంత ఎఫెక్షన్ ఉందన్నది ఈ 2 రోజుల్లో నాకు అర్థమైందిరా. తనకొకవేళ ఏమన్నా అయితే తట్టుకోలేమన్న విషయం కూడా అర్థమైందిరా. కానీ టైం ఎప్పుడు మనం అనుకున్నట్టు జరగదు కదా. ఏదైనా జరగచ్చు. అతను క్షేమంగా దొరికితే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. అలా కాకుండా ఏదైనా జరిగితే అంటే అలానేం కాదు, అంత మంచి జరుగుతుందని ఆశిద్దాం. బట్ ఇప్పుడు ఏది జరిగినా ప్రిపేర్ అయి ఉండడం అనేది మంచిదని నా అభిప్రాయం. ట్రై టు అండర్స్టాండ్ రాబీ. ఏమండి 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 ఏమండి
ప్రాబ్లమే లేదండి. కాకపోతే వాళ్ళెవరో మత్తు మందు చాలా ఎక్కువగా ఇచ్చారు. దానివల్ల స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది అంతే. ఇంకో ముఖ్యమైన విషయం, ముఖ్యమైన విషయమా? ఏంటది? తను చాలా హెవీ షాక్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకని తనకి స్పృహ వచ్చే టైం కల్లా తను ఎవరినైతే కలవరిస్తుందో ఆ వ్యక్తి తన కళ్ళ ముందు ఉండడం చాలా అవసరం. లేదంటే షాక్తో పేషెంట్ పరిస్థితి కొంచెం కాంప్లికేటెడ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఏమాత్రం లేట్ చేయకుండా అర్జెంటుగా అతన్ని పిలిపించండి. ఏంట్రా మోహన్ ఇది? ఇంతవరకు అల్లుడు గారి జాడ ఏమాత్రం కూడా తెలియలేదు. తనకు స్పృహొచ్చేలోపు కళ్ళ ముందు లేకపోతే చాలా ప్రమాదం అని డాక్టర్ గారు చెప్తున్నారు. ఏం చెయ్యాలరా? ఇప్పుడు ఏంట్రా పరిస్థితి? క్రిష్ గురించి ఇప్పటి వరకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు. 1 గంటలో కాకపోతే ఇంకో గంటలోనైనా వస్తాడనే మనమంతా ఎదురు చూడగలం. కానీ ఇప్పటికే విపరీతమైన షాక్ లో ఉన్న మీనాక్షి అలా ఎదురు చూడగలదా? అదే పనిగా మన మీనాక్షి క్రిష్ గురించి ఎలా కలవరిస్తుందో. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఇంకా క్రిష్ రాలేదని తెలిస్తే తట్టుకోగలదా? ఆ షాక్ లో ఏమన్నా అయితే ఏంటండి పరిస్థితి? స్పృహలోకొచ్చి క్రిష్ గురించి అడిగితే ఏం చెప్పాలో ఎలా సంధాయించాలో అని ఒక్కటే భయం వేస్తుందండి. భూదేవి, ఏమీ కాదు, నువ్వు అనవసరంగా భయపడుకో. నాన్న, అంతా మంచి జరుగుతుంది, మీరేం టెన్షన్ పడకండి. ఆ దేవుడి మీద నమ్మకం ఉంచండి. అభి ఏమైనా ఫోన్ చేశాడేమో, నేను ఒకసారి వెళ్ళి అత్తయ్య గారిని కనుక్కొని వస్తాను. మోహన్, మోహన్, మీనాక్షికి ఎలా ఉంది? స్పృహలోకి వచ్చిందా? లేదండి, స్పృహలోకి రావడానికి ఇంకా టైం పడుతుందన్నారు. కానీ కృష్ణ మాత్రం ఇంకా కలవరిస్తూనే ఉంది. ఇక స్పృహ వచ్చే టైం కల్లా తన కళ్ళ ముందు కృష్ణ ఉండేలా చూడమని డాక్టర్లు చెప్తున్నారు. లేకపోతే షాక్తో మీనాక్షి పరిస్థితి కొంచెం ప్రమాదంలో పడే అవకాశం ఉందంటున్నారు. చచ్చా, భయపడాల్సిన పనేవి లేదు. పొరపాటును కూడా అటువంటి పరిస్థితి రాదు. అయినా కాసేపట్లో అభి కన్నయ్యని తీసుకొచ్చేస్తాడు కదా. మీనాక్షి స్పృహలోకి వచ్చే టైంకి ఖచ్చితంగా కన్నయ్య తన పక్కనే ఉంటాడు. ఈ విషయం గురించి అస్సలు టెన్షన్ పడకండి. పెద్దదిరా, అభి అభి, క్రిష్ ఎక్కడ? ఎక్కడ? ఏడివాడు? ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. కాసేపట్లో కృష్ణ అభి తీసుకొస్తాడు అని. అభి ఏవీ మాట్లాడట్లేదు, ఏవీ సమాధానం కూడా చెప్పట్లేదు. కన్నయ్య ఏడి? ఏమైంది అభి? మాట్లాడవేంటి? నీ మౌనం చూస్తుంటే మాకు భయం వేస్తుంది. చెప్పబి, వాడెలా ఉన్నాడు? ఏమైంది వాడికి? వాడెక్కడా? చెప్పబి. క్రిష్ దొరకలేదు పెద్దమ్మ. అభి, ఏం చెప్తున్నావు? అర్థం అవుతుందా నీకు?
క్రిష్ ఆచూకి తెలిసింది ఉదయానికల్లా తీసుకొస్తాను, మీరేం కంగారు పడకండి అని చెప్పావు కదా. మరి ఇప్పుడు కనిపించలేదని చెప్తావేంటి? అంటే ఆచూకి తెలిసిందని నువ్వు చెప్పిన మాట అబద్ధమా? వాడిని క్షేమంగా తీసుకొస్తానని చెప్పిన మాట అబద్ధమా? చెప్పు, ఎందుకు ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు? ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు? వాడిని కళ్ళారా చూసిన తర్వాత మాత్రమే మాకు మా ప్రాణాలు తిరిగి వస్తాయని చెప్పావు. అలాంటి మమ్మల్ని ఇలా అబద్ధాలతో ఎందుకు మోసం చేశావు? అసలు వాడికి ఏమైంది? వాడు ఎలా ఉన్నాడు చెప్పబే. వాడికి ఏమైంది చెప్పు, చెప్పబే, చెప్పు. అమ్మా ప్లీజ్, క్రిష్కేం కాలేదు. కాదు కూడా. నేను చెప్పిన మాటలు అబద్ధమో మోసమో కాదమ్మా. నిజంగానే క్రిష్ ఆచూకి తెలిసింది. లోయలో పడిపోయాడని చెప్పారు. రాత్రి నుంచి ఉదయం వరకు వెతుకుతూనే ఉన్నాం, కానీ ఎక్కడ కనిపించలేదు. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? లోయలో పడిపోయినవాడు ఉంటే అక్కడే ఉండాలి, లేదంటే ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉండాలి. మరి మరి ఎంత వెతికినా ఎక్కడ కనిపించకపోవడం ఏంటి? అంటే కొంప తీసి ఒకవేళ కన్నయ్యకి ఏదైనా... పెద్దమ్మా ప్లీజ్, కలలో కూడా అలా ఆలోచించకండి. క్రిష్కేం కాదు, తను ఖచ్చితంగా సేఫ్ గానే ఉండుంటాడు. మరి అలా ఉంటే కనిపించాలి కదయ్యా. 2 రోజుల నుంచి వెతుకుతున్నా సరే ఇంతవరకు చిన్న ఆచూకీ కూడా తెలియలేదంటే భయం వేయకుండా కీడు శంకించకుండా ఎలా ఉండగలం? ఏ నమ్మకంతో ఉండగలం చెప్పు? లోయలో పడిపోవటం వల్ల బహుశా స్పృహ కోల్పోయి ఉంటాడు. అలా స్పృహ కోల్పోయిన వాడిని ఎవరైనా సేవ్ చేసి తీసుకుని వెళ్ళి ఉండొచ్చు. పడిపోయిన ప్లేస్లో మనిషి లేడు అని అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడనే అర్థం. ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెతుకుతోంది. ఖచ్చితంగా వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తారు. లేదా ఒకవేళ ఈ లోపే క్రిష్కి ఏదైనా కమ్యూనికేషన్ దొరికితే తనే మనకి ఫోన్ చేస్తాడు. చూడండి, విత్ ఇన్ షార్ట్ టైంలోనే క్రిష్ గురించి తెలుస్తుంది. అతన్ని మీరందరూ కళ్ళారా చూస్తారు. భయపడకుండా ధైర్యంగా ఉండండి. ఏం ధైర్యంగా ఉంటావో ఏమిటో బాబు. స్పృహలో లేకపోయినా సరే నా బిడ్డ అల్లుడు గారి గురించి ఒకటే కలవరిస్తోంది. కళ్ళు తెరిచే సమయానికల్లా తను ఎదురుగా లేకపోతే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్లు ఒక పక్క చెబుతూనే ఉన్నారు. అల్లుడు గారు ఎప్పుడు వస్తారో ఏమో. ఈలోగా నా బిడ్డకి ఏమవుతుందోనని చాలా భయంగా ఉంది బాబు. అంకుల్ ప్లీజ్, మీరలా బాధపడకండి. ఆ దేవుడు ఉన్నాడు, ఎవరికి ఏం కాదు. అందరూ క్షేమంగా ఉంటారు. అదే నమ్మకంతో ఉండండి. మీనాక్షి గారు, ఏమండి, ఉండిపోతాను. ఎప్పటికైనా సరే మేం కలిసి బతుకుతాం అనే నమ్మకంతో ఎదురు చూస్తూ ఉండిపోతాను. అలా జరగకపోతే అతని జ్ఞాపకాలతో బతికేస్తూ ఉండిపోతాను. ఈ జీవితానికి క్రిష్ భార్యగానే ఉండిపోతాను. క్రిష్ భార్యగానే చనిపోతాను. ఇదిగో ఇదిగో, ఈ విషయం తెలుసా నీకు? రవికిషోర్ డాక్టర్ గారు వస్తున్నారట. అంత గొప్పగా చెప్తున్నారు. ఎవరతను? ఓసి పిచ్చి మొహమా,
25 క్రితం ఆయన భార్య కలిసి ఈ హాస్పిటల్ ప్రారంభించారు. ఆ తరువాత అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వస్తున్నారు. ఆయన ఎంత మంచి మనిషో, అంత గొప్ప వ్యక్తి. ఎంతటి వాళ్ళ బాధని తన బాధ అనుకుంటాడు. ఆ రోజుల్లో అందరూ ఆయన్ని ప్రాణం పోసే దేవుడు అనేవారు. అదా హార్ట్లీ వెల్కమ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. నేను వచ్చింది ఆపరేషన్ చేయడానికి డాక్టర్, ఆఫీస్ ఓపెన్ చేయడానికి కాదు. పదండి. ఓకే సార్. సార్, బాగున్నారా సార్? బాగున్నాను శాంతమ్మా. అప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నావా? అవును సార్. ఓ వెరీ గుడ్. సార్, డాక్టరమ్మ గారు పోయారని తెలిసింది. చాలా బాధేసింది సార్. డాక్టర్ షెల్ వి గో? సార్, నమస్తే డాక్టర్. నమస్కారం డాక్టర్. మమ్మల్ని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుంది. గౌరవంగా బతుకుతున్న మమ్మల్ని బజార్న పడేసింది. పరువుతో పాటే ఆ రోజు దరిద్రం కూడా పోయిందనుకున్నాను. అలాంటిది దాని బిడ్డను తెచ్చి నా మనవడిగా పెంచాలా? చూడండి సార్, ఈ కోపాలు పగలు ఎప్పటికీ ఇలాగే ఉండవు. ఏదో ఒకరోజు మీరు మీ కూతుర్ని క్షమిస్తారు, మీ ఇంటికి పిలుస్తారు. ఆ రోజు ఖచ్చితంగా బాధపడతారు. మనవణ్ణి అలా అనాథ శరణాలయంలో పడేశానని దయచేసి అలా బాధపడే పరిస్థితి తెచ్చుకోకండి. బాగున్నారమ్మా? ఎలా బాగుంటాం డాక్టర్? చావు బతుకులతో బిడ్డ పోరాడుతూ ఉంటే మేమెలా బాగుంటాం? మా బిడ్డకి ఏమవుతుందో ఏమిటోనని మేమంతా భయంతో విలవిలలాడిపోతున్నాం. దేవుళ్ళ మీరు వస్తున్నారని చెప్పగానే కాస్త ధైర్యంతో ఉన్నాం. మా వాడికి ఏమన్నా అయితే మేం తట్టుకోలేం డాక్టర్. వాడి ప్రాణమే కాదు, మా ప్రాణాలు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. దయచేసి మా బిడ్డని కాపాడండి ప్లీజ్. డోంట్ వరీ, మీ అబ్బాయిని కాపాడటానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. బాధపడకండి, ఓకే? అబ్బో, ఇమీడియట్గా ఆపరేషన్కి ఏర్పాటు చేయండి. ఓకే సార్. ఓకే సార్. సరే సార్. ఆవిడ్ని గుర్తుపెట్టారా సార్? భలేదాని శాంతమ్మ, ఆవిడ్ని గుర్తుపట్టకపోవడం ఏంటి? మేజర్ విశ్వనాథ్ గారి పెద్దమ్మాయి కదా. అయినా ఆ రోజు జరిగింది ఏమన్నా ఆషామాషా విషయమా అంత తేలిగ్గా మర్చిపోవడానికి? ఆవిడ మిమ్మల్ని గుర్తుపట్టారా సార్? లేదనుకుంటాను. నేను పలకరించినా సరే సమాధానం లేదంటే ఆవిడ నన్ను గుర్తుపట్టినట్టే కదా. విధి చాలా విచిత్రంగా ఉంటుందనేది నిజమే సార్. అవును సార్, 25 ఏళ్ల క్రితం మీ వల్లే వాళ్ల కుటుంబానికి ఒక మేలు జరిగింది. ఆ కుటుంబం నిలబడగలిగింది. మళ్లీ 25 ఏళ్ల తర్వాత వాళ్ళ అబ్బాయి ప్రాణాలు కాపాడి మరోసారి వాళ్ల కుటుంబాన్ని నిలబెట్టారు. అంతా చాలా యాదృచ్ఛికంగా ఉంది కదా. ఎప్పుడో జరిగిన విషయం ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకులే శాంతమ్మా.
ఇక ఆ విషయాన్ని ఇక్కడితో వదిలే ఆపరేషన్కి టైం అవుతుంది. వెళదాం పద, కమాన్. ఏమండి? అమ్మా మీనాక్షి, అమ్మ మీనాక్షి, 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 మీనాక్షి ఆయన ఆయన ఎక్కడున్నారు? ఎక్కడున్నారు చెప్పండి. అదే మీనాక్షి, క్రిష్ ఇక్కడే ఉన్నాడు కానీ డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమన్నాడమ్మా. నువ్వు పడుకో. లేదు, ముందు నేను ఆయన చూడాలి. ఎక్కడున్నారని చెప్పండి. అమ్మా మీనాక్షి, అమ్మ మీనాక్షి, అమ్మా అల్లుడు గారు ఇక్కడే ఉన్నారు కానీ నువ్వేమి టెన్షన్ పడకు. నీకు అసలే ఒంట్లో బాగోలేదు, నువ్వు రెస్ట్ తీసుకో తల్లి. రెస్ట్ తీసుకోమ్మా. లేదు, నేను ఆయన చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. ముందు నేను ఆయన చూడాలి. మీనాక్షి, వద్దమ్మా. వెళ్ళనివ్వండి. అమ్మ మీనాక్షి, ఆగమ్మా. అమ్మ మీనాక్షి, నా మాట విను తల్లి. అమ్మ మీనాక్షి, నేను ఆయన్ని చూడాలి. మీనాక్షి, మీనాక్షి, మీరేమండి? మీనాక్షి. క్రిష్ గురించి ఏదో క్లూ దొరికిందని చెప్పారు, ఏదో ఎవిడెన్స్ దొరికిందని ఫోన్ చేశారు. ఏమైంది? ఏంటి ఏమైందో చెప్పండి. ఏంటో అది చెప్పండి. ఒక మనిషిని పెద్ద చెట్ట పోలి గుట్టలోకి లాక్కపోయింది దొరా. కృష్ణ తీసుకొస్తానన్న శుభవార్తని ఎప్పుడు చెప్తావా అని మేమంతా ఎదురు చూస్తున్నామయ్యా. ఆచూకీ తెలిసింది పెద్దమ్మ. సాయంత్రం వరకు తీసుకొస్తాను.